అతిథికున్న ప్రేమ కూడా ఈ అహల్యకు లేదు. పసిపిల్లను వదిలేసి ఇలా ఎలా వెళ్ళిపోతుంది అనే విధంగా అతిథి అంటూ ఉంటుంది. అసలు కొడుకు మీద ప్రేమ ఉంటేనే కదా అది కొడుకు గురించి ఆలోచించడానికి, ఇంట్లో నుంచి పుట్టిన బాబును వదిలేసి వెళ్ళడానికి దానికి మనసెలా వచ్చిందో అనే విధంగా భానుమతి అంటూ ఉంటుంది. మరోవైపు అందరికీ మేలు పెట్టినట్టు పెడుతుంది కదా అతిథి. ఆ సమయానికి అహల్యకు మేలిపోతుంది. ఇక బాబు ఏడుస్తున్నారు, ఎవరైనా పాలు పట్టడానికి ఇక హెల్ప్ చేయడానికి రాండి అని చెప్పేసి ఐషకు పోతుంది, అహల్యకు పోతుందన్నమాట. అప్పుడు ఆ మెసేజ్ విని మెయిల్ ద్వారా ఎలాగైనా ఐషలాగా వెళ్తే నా కొడుకు దగ్గరే నేను చేరుతాను, నా కొడుకుని పాలు పట్టుకుంటానని చెప్పేసి ఐషలాగా మారడానికి వెంటనే అహల్య నిర్ణయించుకుంటుంది. ఇప్పటికైనా నేను అహల్యలాగా ఇంట్లో అడుగు పెట్టే ఇక ఛాన్స్ లేదు, కానీ ఐషలాగా ఆ ఇంట్లో అడుగు పెడతాను కదా అనే విధంగా నిర్ణయించుకుంటుంది. గౌతమ్ కోపంతో మంటతో హైదరాబాద్కి వస్తూ ఉంటాడు. అహల్య వెళ్ళిన సమయానికి ఇక బాధను తట్టుకోలేక బాధపడుతూ హైదరాబాద్కి వస్తాడు కదా. మరోవైపు ఈలోపు అతిథికి ఫోన్ వస్తుంది. ఐష ఫోన్ చేస్తుంది. అదిగో మాటలోనే ఐష ఫోన్ చేస్తుంది. మేడం, మీరు ఏదో మెసేజ్ పెట్టారు. అవును ఐష, నీతో చిన్న పని ఉంది. బాబుకు పాలు పట్టివ్వాలి, తన తల్లి లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఓ అవునా మేడం, సరే మేడం, మీరు అడ్రస్ పెడితే నేను అక్కడికి వస్తాను. సరే ఐష, త్వరగా రా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఎలా అవుతుంది, ఇప్పుడు నా కొడుకు దగ్గరికి నేను చేరిపోతున్నాను అని చెప్పేసి వెంటనే బురకా వేసుకొని ఐషలాగా మళ్ళీ తిరిగి ఇక అహల్య ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వెళ్తూ ఉంటుంది. బాబు మాత్రం గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. అవంతిక ఉన్ను ఇక కార్తీక్ ఎలాగైనా ఈ అతిథి తెలివితోని బాగా అందరినీ గాలం వేస్తుంది. ఇప్పుడు గౌతమ్ చేత 3 ముళ్ళు వేయించుకొని ఇక గౌతమ్ కొడుకు తన తల్లి ఈ ఇంటికి అధికారాన్ని ఆధిపత్యాన్ని తన చేతిలో తీసుకునడానికి పెద్ద గోల్నే రీచ్ చేసిందన్నమాట అని విధంగా వాళ్ళిద్దరు కలిసి అనుకుంటూ ఉంటారు. ఐష ఈలోపు వస్తుంది. మేడం అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఎవరమ్మా అనేసరికి ఒక్క నిమిషం అంకుల్, ఐష కోచ్ అని చెప్పేసి బయటకు వస్తుంది. ఐష, నీ కోసమే ఎదురు చూస్తున్నాను, రారా లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఇదిగో ఇదిగో తన ఐష బామ్మ అని చెప్పేసి అంటుంది. రామ్మ, ఇక బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఓ అవునా ఐష, వెంటనే బాబుకు పాలు పట్టించే. బామ్మగారు, ఆ బాబును నా చేతిలో ఇవ్వండి అనేసరికి ఐష చేతిలోకి బాబునిస్తుంది. ఇదిగో అమ్మ, బాబుకు పాలు పట్టివు. సరే అండి. ఇక వెంటనే అలా ఎత్తుకొని వెళ్తుండగా తనకి రూమ్ తెలిసినట్టుగా ఇక బాబును ఆ ఏడుపు చూసి తన గుండెలు పగిలిపోతాయి కదా. గబగబ వెళ్తుండగా, అదేంటి నీకు రూమ్ తెలిసినట్టుగా అలా వెళ్తున్నావు అని అవంతిక అడుగుతుంది. అప్పుడు వెంటనే అహల్య, అది కాదు మేడం, ఇలా పైకి వెళ్తే పైన ఇస్తానని చెప్పేసి వెళ్తున్నాను. అంటే బాబుకు పాలు పట్టివ్వాలి కదా, ఏడుస్తున్నాడని కంగారులో వెళ్ళిపోతున్నాను. సరే సరే వెళ్ళు అని చెప్పేసి వెంటనే బాబుని ఇచ్చిన తర్వాత డోర్ వేసుకొని బురక తీసి బాబుకు పాలు పట్టిస్తుంది. పట్టించిన తర్వాత అహల్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ఇక పాలు పట్టించిన తర్వాత బాబు ఏడవడం ఆపేస్తాడు. ఆ సమయంలో వెంటనే ఇక ఏడుపు ఆపిన తర్వాత హాల్లో అందరూ ఐష రాకతోని ఇక తల్లి ప్రేమను చూపించి ఒక్కసారిగా బాబు ఏడుపు ఆపేలా చేసింది అని విధంగా అన్న తర్వాత అదే సమయానికి ఇక బాబు పడుకుంటాడు. పడుకోబెట్టి ఐష కిందికి వస్తుంది. బాబు పడుకున్నాడు మేడం, ఈ పూటకైతే పర్లేదు అన్న తర్వాత, సరే ఐష, నువ్వు వచ్చి చాలా హెల్ప్ చేసావు, ఇక నేను వెళతాను మేడం అని అంటుండగా అప్పుడు వెంటనే అర్జున్ ప్రసాద్, ఒక్క నిమిషం అమ్మా. ఏంటి సారు? ఏం లేదమ్మా, నువ్వు మా మనవను చూసుకునడానికి ఇక్కడ ఉంటావా అనేసరికి ఇక లోపల సంతోషపడుతూ ఉంటుంది. అదేంట్రా, తను ఇక్కడ ఉండడం ఏంటి? అయినా పాలు పట్టించింది కదా, వెళ్ళని. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇందాక బాబును ఊరుకోబెట్టడానికి చాలా నరకం చూసాం, కానీ ఇప్పుడు అహల్య లేదు. ఆ బాబును ఊరుకోబెట్టే శక్తి ఎవరికి ఉండదు. తను ఉంటే తల్లి ప్రేమ తన దగ్గర నుంచి ఇక వానికి ఎలాగో దూరమైంది. ఈ తల్లి ప్రేమ ఉన్న దగ్గరైనా ఉంటే బాగుంటుంది కదా
పాలు పట్టించేది వాడు డబ్బా పాలు తాగుతున్నాడా? అమ్మ ఆయిషా, వీళ్ళ మాటలు పక్కన పెట్టు. ఇక్కడ నా కోడలు తిరిగి ఇంట్లో అడుగు పెట్టేదాకా ఈడుంటావా? అది కాదండి, ఇక్కడ పర్లేదమ్మా, నీకు ఇబ్బంది లేకుండానే అని అనేసరికి, సరే అండి, నాకు కూడా ఎవరూ లేరు, ఇక్కడే ఉంటాను అనేసరికి అదే సమయానికి కోపంతో గౌతమ్ ఇంటికి వచ్చి అహల్యాని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు అని చెప్పేసి ఇక అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా, అందరూ మోసం చేశారు, నన్ను మోసం చేశారు అని విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావురా? మోసం చేయడం ఏంటి? అహల్యను నేను లేని టైం చూసి అహల్యను బయటికి గెంటేసి ఈరోజు నాకు భార్య లేకుండా చేశారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అహల్య ఇంట్లో నుంచి తనంతట తానే వెళ్ళిపోయిందిరా. లేదు, అహల్య వెళ్ళిపోలేదు. నువ్వు చెప్పవే, అహల్యను బయటికి పంపించి నువ్వే కదా. మొదటి నుంచి అహల్య అంటే నీకు పడదు, తను చూస్తే అసహించుకునేదానివి. కానీ ఆయిష రూపంలో అహల్య పక్కనే ఉంటుంది. నా భార్యను పంపించిన ఒకే కారణం నువ్వేనే. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది నాకెలా తెలుసాను అనుకుంటున్నావా? బంగారు రాజును మీరందరూ కలిసి బయటికి గెంటేశారు కదా. ఈ విషయం చెప్పాడు. అహల్య ఎక్కడుందో మర్యాద చెప్తారా లేరా? ఏంటిరా అహల్య అహల్య అని తెగగించుకుంటున్నావు? అది ఇంట్లో లేదు, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అయినా తనకి పుట్టిన బిడ్డతో అవసరం లేదని వెళ్ళిపోయిన తర్వాత దానికి నీకు ఎలాంటి సంబంధం ఉందిరా? ఇదిగో బాబు ఏడుస్తున్నాడని తెలుసుకొని అతిథి బాబును ఊడుకోబెట్టడానికి ఎంత బాధపడ్డదో తెలుసా? ఇలాంటి కూడా లేదా మన ఇంటికి వచ్చేది? అయినా పోయిన దాని గురించి అవసరం లేదురా. ఇదిగో అతిథి ఉంది, హ్యాపీగా ఈ ఇంటి వారసుని చూసుకుంటూ అతిథి మెల్లో 3 ముళ్ళు వేసేయి అని విధంగా భానుమతి అంటుండగా, పెద్దదాని వైపోయావు లేకపోతేనా అని గౌతమ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా. అవును, మర్యాద ఇచ్చి పుచ్చుకునే దాంట్లో ఉంటుంది. నీ మాటలకు నా అహల్యను దూరం చేసావు. నా భార్య లేకుండా నేను ఇంకో మెడలో తాళి కడతానని ఎలా అనుకుంటున్నావు? అహల్య లేని జీవితం ఈ గౌతమ్కి లేదు అని అంటుండగా, ఆ మాటలు విని ఆయిష రూపంలో నా అహల్య లోపల కుమిలిపోతూ ఉంటుంది. నా కొడుకు ఇబ్బంది పెట్టి మీరు కావాలని తల్లిని బిడ్డను వేరు చేశారు. ఇప్పుడు దీనికి కారణం అంతా నువ్వే కదనే, నిజం చెప్పు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. అవునరా నేనని చెప్పేసి నువ్వు నిలదీసినా నీ పెళ్ళం పోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. నువ్వు వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి తనకి ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిన తర్వాత, అలాంటప్పుడు ఇక నీకు తిరిగి దానికి ఇంట్లో అధికారం ఎలా ఉంటుందిరా? అందుకనే చెప్పిన మాట వినిపించుకొని అతిథి మెల్లు 3 ముళ్ళు వేయి. అవును గౌతమ్, ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలిపెట్టడానికి అహల్యకు మనసు ఎలా వచ్చింది? స్టాప్ ఇట్, నీకు అవసరం లేదు. మా కుటుంబం విషయంలో నీకు అనవసరం. గెస్ట్గా వచ్చావు, గెస్ట్ లాగానే బయటికి వెళ్ళు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? కాబోయే ఇంటి కోడలు అతిథి అనేసరికి, నోర్మి, ఎప్పటికీ అతిథి కాదు అహల్య ఇంటి కోడలు అని గౌతమ్ వార్నింగ్ ఇస్తాడు.